హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 364 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,951 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 122 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,885 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని మీరు గమనిస్తే, ఓపెనింగ్ గమనిస్తే నిఫ్టీ 15,875 అండ్ హైయెస్ట్ 15,895 కూడా వెళ్ళలేదు. మీన్స్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి నియర్లీ 20 పాయింట్స్ కూడా నిఫ్టీ పెరగలేదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక సీరియస్ మూవ్ ఇవాళ మనకి కనిపించలేదు. అండ్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 15,880 టు 15,920 ఆ 40 పాయింట్ రేంజ్ దగ్గర ఇవాళనే కాదు మల్టిపుల్ టైమ్స్ మనకి ప్రీవియస్గా కూడా కన్సాలిడేట్ అవుతూనే ఉంది. ఇవాళ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ జోన్ నుంచి సడన్గా ఫాలో అవడం, అగైన్ స్ట్రాంగ్గా రికవర్ అవడం. ఇక్కడ స్ట్రాంగ్గా రికవర్ అవుతున్నదే సర్ప్రైజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ 300-400 పాయింట్స్ పడుతున్నా మాట్లాడుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గ్లోబల్గా ఈ వైరస్ రిలేటెడ్గా కేసులు పెరుగుతున్నాయని మాట్లాడుకోవచ్చు, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారని మాట్లాడుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మార్కెట్ ఇంతలా ర్యాలీ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్తో మార్కెట్ పడుతుందని మాట్లాడుకోవచ్చు. కానీ ఈ లెవెల్స్లో కూడా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుందంటే జస్టిఫై చేసే రీజనబుల్ స్టేట్మెంట్స్ మార్కెట్లో ప్రెజెంట్ అయితే లేవు. ఇదే నేను మీకు చెప్తూ వచ్చాను. ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, మార్కెట్లో ఇన్ని నెగిటివ్ కండిషన్స్ ఉన్నా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్లకుండా టాప్ సైడ్కి వచ్చే ప్రయత్నం ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉండడమే, ఈ నెగిటివిటీని రెసిస్ట్ చేస్తూ ఉండే ప్రయత్నమే నేను బులిష్గా చూస్తున్నానని. ఈవెన్ ఇవాళ కూడా మార్నింగ్ మార్కెట్ యాక్టివిటీని మీరు గమనిస్తే గ్లోబల్గా మనకి ఎక్కడ పెద్ద స్ట్రెంత్ అయితే కనిపించలేదు. కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 100 పాయింట్స్ అబోలో కనిపించింది. ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సర్ప్రైజ్ లేదు. ప్రీవియస్గా ఎప్పుడు సెల్లర్స్గానే ఉంటున్నారు, ఇప్పుడు అదే మెయింటైన్ చేస్తున్నారు. డిఏఎస్ కూడా బయింగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి స్ట్రెంత్ అయితే చూపించట్లేదు. ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ న్యూట్రల్గానే కనిపిస్తుంది. కాబట్టి మా వ్యూలో కూడా మార్కెట్ ఒక ఓపెనింగ్ 15,880 దగ్గర అవుతుంది, ఓపెనింగ్ నియర్లీ 15,875 దగ్గర అయింది. సో ఈ 40 పాయింట్ రేంజ్ 880 to 920, ఈ 40 పాయింట్ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత బులిష్ యాక్టివిటీ తీసుకోవడంలో లాజిక్ ఉంది. కానీ కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు అక్కడ బులిష్ యాక్టివిటీ సరికాదని న్యూట్రల్ టు నెగిటివ్ వ్యూని మెయింటైన్ చేశాను. మార్కెట్ ఆ జోన్ అయితే దాటలేదు, అలా నెగిటివ్గా కూడా ఫాలో అవ్వలేదు. ఫుల్ ఆఫ్ కన్సాలిడేషన్ ఇవాళ మార్కెట్స్లో కనిపించింది. సో ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా డైరెక్షన్ ఎగ్జాక్ట్గా ఇలానే వెళ్తుంది. 100% అని ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఈవెన్ నేను బులిష్ అని చెప్తున్నా, మెయిన్ రాంగ్ అవడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. కాబట్టి నేను ప్రతిసారి ఒక లెవెల్ని మెన్షన్ చేస్తున్నాను, 15,500. ఆ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అయినా ఆర్ సస్టైన్ అయినా నా వ్యూని చేంజ్ చేస్తానని. ఇప్పటివరకు జరగలేదు, ఒకవేళ జరిగితే నా వ్యూ చేంజ్ చేస్తాను. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గానే లాస్ట్ 5 years ఒక రేంజ్ని టాటా పవర్ అయితే బ్రేక్ చేసింది. అగైన్ ఇవాళ నియర్ టు 7% దగ్గరగా ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది. దీని రిలేటెడ్గా ఒక అప్డేట్ ఉంది, బట్ ఈ అప్డేట్ కారణంగానే ఇంతలా ర్యాలీ అవ్వాలని నీడ్ లేదు. స్ట్రక్చరల్గా టాటా పవర్లో ఇంపార్టెంట్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి పవర్ రిలేటెడ్గా మల్టిపుల్ స్టాక్స్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండ్ స్టెప్స్ వేస్తున్న టాటా పవర్ని నేను మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటుంది, టాటా పవర్ ఫర్దర్గా ర్యాలీ అవ్వాలంటే వాళ్ళకున్న డెట్నైనా తగ్గించుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా ఫర్దర్గా వాళ్ళకి వివిధ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ అయినా వస్తుండాలి, లేదంటే వాళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ అయినా పెంచుకోవాలని. వీళ్ళు ఫస్ట్ డిస్కామ్ ఢిల్లీలో 100% రెన్యూవబుల్ పర్చేస్ కంప్లైన్సెస్ని మీట్ అయిన వాళ్ళల్లో వీళ్ళు టైం టు టైం వీళ్ళ రెన్యూవబుల్ సెగ్మెంట్ నుంచి వాళ్ళ ఎనర్జీ సెగ్మెంట్ని పెంచుకుంటూ ఉండడం కారణంగానే రీసెంట్గా క్రిసిల్ వాళ్ళ ఈఎస్జీ స్కోర్లో కూడా టాటా పవర్ వాళ్ళు టాప్లో నిలిచారు. ఫర్దర్గా కూడా టాటా పవర్ వాళ్ళు వాళ్ళ డెట్ని తగ్గించుకుంటున్నారన్న, రెన్యూవబుల్ సెగ్మెంట్ నుంచి వాళ్ళ ఎనర్జీ పోర్షన్ని పెంచుకుంటున్నారన్న టాటా పవర్కి అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ వెహికల్ సేల్స్ నెంబర్స్ని రిలీజ్ చేశారు. సో టాటా మోటార్స్ అనే కాదు, కమర్షియల్ వెహికల్స్లో కొంత రివైవల్ అయితే కనిపిస్తుంది. స్పెషల్లీ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుంటే మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ 8% దగ్గరగా గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ వదిలేయండి, ఇయర్ ఆన్ ఇయర్ అన్నింటిలోనూ గ్రో ఉంటుంది. మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 8% గ్రోత్ కనిపించింది. వీళ్ళ ఒక్క దగ్గర నుంచే కాదు, ఐషర్ మోటార్స్లో కూడా కమర్షియల్ వెహికల్స్లోనే మనకి ఎక్కువ గ్రోత్ కనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ వీళ్ళ డొమెస్టిక్ వెహికల్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి 25% దగ్గరగా. ఓవరాల్ వీళ్ళ సేల్స్ బాగానే ఉన్నాయి మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో. ఇందాక అనుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మనకి రివైవల్ కనిపిస్తుందని. అశోక్ లీలాండ్లో కూడా సేమ్ డేటానే కనిపిస్తుంది. జూన్లో 5,851 వెహికల్స్ డొమెస్టిక్ సేల్స్ జరిగితే అది జూలైలో 8,129 యూనిట్స్ సేల్స్ జరిగాయి అంటున్నారు. మీడియం అండ్ కమర్షియల్ వెహికల్స్ కూడా అంతకుముందు 2,364 దగ్గరగా సేల్స్ జరిగితే ఇప్పుడు 3,473 దగ్గరగా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్లో సేల్స్ అయితే జరిగాయి అంటున్నారు. వేరస్ ఐషర్ మోటార్స్లో కూడా సేమ్ ట్రెండే కనిపిస్తుంది. కానీ ఐషర్ మోటార్స్లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ అనేది తక్కువ, రాయల్ ఎన్ఫీల్డ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. 90% దగ్గరగా ఆపరేషనల్ ప్రాఫిట్ వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తుంది. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ తక్కువ కాబట్టి అక్కడ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో గ్రోత్ కనిపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది ఐషర్ మోటార్స్ ఒక స్టాక్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేశారు. కమింగ్ టైమ్స్లో వీళ్ళ ఎంటైర్ సేల్స్లో 25% ఆఫ్ సేల్స్ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్గా ఉండాలనుకుంటున్నారని. అండ్ నియర్ టు 29,000 crores దగ్గరగా ఫండ్స్ని టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నట్టు టాటా గ్రూప్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది.
ఫర్దర్గా టాటా మోటార్స్లో ఒక రివైవల్ తీసుకురావాలని గ్రూప్ ఇప్పటి నుంచి కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా ప్రయత్నిస్తుంది. కానీ గ్రోత్ వస్తున్న ప్రతిసారి ఏదో ఒక కన్సర్న్తో వీళ్ళ జేఎల్ఆర్ సెగ్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది. ప్రీవియస్గా యూరోపియన్ యూనియన్ టెన్షన్స్తో జేఎల్ఆర్ సెగ్మెంట్ ఇంపాక్ట్ అయింది. ప్యారలల్గా యూఎస్ అలాగే చైనా టెన్షన్స్తో ఇంపాక్ట్ అయింది. రీసెంట్గా వైరస్ అండ్ ఇప్పుడు సెమీ కండక్టర్స్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక ఈవెంట్ వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉండడమే టాటా మోటార్స్ గ్రోత్కి ఒక హర్డిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వొడాఫోన్ ఐడియా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఎంత సీరియస్గా ఉందనేది గుర్తించాలి. వొడాఫోన్ ఐడియాలో వాటాను హోల్డ్ చేస్తున్న ఆదిత్య బిర్లా వాళ్ళు 27.66% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అవసరమైతే ఆ 27.66% వాటాని ఏ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్ డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఎంటిటీకైనా మేము ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నాం. వొడాఫోన్ ఐడియాని కాపాడండి. బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వొడాఫోన్ ఐడియాకి ఫైనాన్షియల్గా హెల్ప్ దొరకకపోతే, అదివెన్ రెగ్యులేటరీ పరంగానే వొడాఫోన్ ఐడియాకి హెల్ప్ దొరకకపోతే వొడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్ కండిషన్ కొలాప్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని కుమార్ మంగళం బిర్లా గారు, ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక చైర్మన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 12 months లో వొడాఫోన్ ఐడియా 23,200 crore దగ్గరగా వివిధ రూట్స్ లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. డెట్ రూట్ లో వీళ్ళు ప్రీవియస్ గా రైజ్ చేసిన డబ్బులకి తిరిగి రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. టెలికాం ఇండస్ట్రీ కాబట్టి టైం టు టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. అండ్ సుప్రీంకోర్టు చెప్పినట్టు టైం టు టైం అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా, కేసు రిలేటెడ్ గా ఈఎంఐ గవర్నమెంట్ కడుతూ రావాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కడుతూ రావాలి. ఈ డబ్బులన్నింటినీ వొడాఫోన్ ఐడియా ఎలా రైజ్ చేస్తుందన్న అనే క్వశ్చన్ కి ఇప్పటివరకు ఒక కాంక్రీట్ సొల్యూషన్ అయితే కనిపించట్లేదు. ఇఫ్ నిజంగా అలాంటి సొల్యూషన్ కనిపిస్తే దెన్ వొడాఫోన్ ఐడియా ఒక స్ట్రాంగ్ ర్యాలీకి వెళ్తుంది. ఇఫ్ అలాంటి సొల్యూషన్ కనిపించకపోతే కుమార్ మంగళం బిర్లా గారు చెప్తున్నట్టు ఫైనాన్షియల్ క్రైసిస్ని వొడాఫోన్ ఐడియా ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయం ఎవరైతే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో అండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీపీఎల్ ప్లాస్టిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్లాస్టిక్ రిలేటెడ్గా ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంటారు. వీళ్ళు ఇచ్చిన అప్డేట్ August 11th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్గా ఒక కంక్లూజన్ ఇస్తారని. సో బోనస్ అంటున్నా, స్టాక్ స్ప్లిట్ అంటున్నా, ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్ గురించి మాట్లాడుతుంటే స్టాక్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవాళ 11 o'clock వై రీటైల్ ఇన్వెస్టర్స్ ఆఫన్ గెట్ ట్రాప్డ్ అని ఒక పీడిఎఫ్ అయితే నేను మీకు ఉంచాను. అది ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గమనించండి. స్పెషల్లీ రీటైలర్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ లో వాటాన్ని పెంచుకున్నారు అండ్ ఏ స్టాక్స్ లో నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, దీని రిలేటెడ్ ఉన్న సైకాలజీ ఏంటనేది క్లియర్ గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రీ టైం ఉన్న వాళ్ళు 11 o'clock అరౌండ్ పెట్టిన పీడిఎఫ్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇది మన టెలిగ్రామ్ లో ఉంటుంది. టెలిగ్రామ్ లో లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2,30,000 అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. పిఐ ఇండస్ట్రీస్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవడానికి అండ్ ఇన్షిఫ్ట్ ల్యాబొరేటరీస్ ఇంతలా ఫాలో అవడానికి ఒక డీల్ కారణం. వీళ్ళకి ఏపీఐ బిజినెస్ ఉంది. ఇన్షిఫ్ట్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి అది మంచి బిజినెస్. నియర్లీ 23% దగ్గరగా మార్జిన్స్ తో కొంత మంచి బిజినెస్ నే చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ 6 months లో స్టాక్ ప్రైస్ కూడా కొంత మూవ్ అవుతుంది టాప్ సైడ్. కానీ వీళ్ళకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ బిజినెస్ ని పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళకి సెల్ చేయడం జరిగింది. ఏపీఐ బిజినెస్ ని నియర్లీ 1,530 crores విలువ చేసే బిజినెస్ ని సెల్ చేశారు. దీంతో పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటి వరకు అగ్రోకెమికల్ కంపెనీగా ఉన్న వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతున్నారు. అండ్ ఆ 1,530 crores కూడా వీళ్ళు అప్పుగా తీసుకురావట్లేదు. ప్రీవియస్ గా QIP ద్వారా మనీని రైజ్ చేశారు. ఆ మనీనే యూజ్ చేస్తారంటున్నారు. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో గైడెన్స్ ఇస్తున్నట్టు మేము కొన్ని కొత్త సెగ్మెంట్స్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నామని. దాని రిలేటెడ్ గా వీళ్ళు కొన్న ఏపీఐ బిజినెస్ దట్టు 8 times EBITDA వాల్యుయేషన్ లో కొనడంతో మార్కెట్ ఇవాళ పాజిటివ్ గా రివార్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీకి వస్తున్న ఈ డబ్బుల్ని కంపెనీ అప్పు తగ్గించుకోవడానికి యూజ్ చేస్తానని చెప్తున్నారు. అప్పు తగ్గించడం పాజిటివే, కానీ ఉన్న మెజారిటీ బిజినెస్ ని సెల్ చేసి అప్పు తగ్గించడంతో ఫర్దర్ గా కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ సెంటిమెంట్ తో స్టాక్ ఇవాళ ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ నహార్ స్పిన్నింగ్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేస్తున్నాయి అనుకున్నాం. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా లాస్ట్ క్వార్టర్ తో పోల్చిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోల్చిన వీళ్ళ రెవెన్యూస్ ఆ టోటల్ ఇన్కమ్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎక్స్పెన్సెస్ తగ్గడం కారణంగా వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్చ్ ఎండ్ క్వార్టర్ లో 63 crores వస్తే ఈ జూన్ ఎండ్ క్వార్టర్ లో 100 crore దగ్గరగా వీళ్ళు నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది. ఈవెన్ ఈ స్టాక్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ ఇప్పుడు కాదు చాలా డేస్ బ్యాక్ నుంచి పాజిటివ్ గా ర్యాలీ అవుతూ ఉన్నాయి. అండ్ ఆ ర్యాలీకి ప్యారలల్ గా వీళ్ళ నెంబర్స్ కూడా వస్తున్నాయి. సో జస్ట్ స్పెక్యులేషన్స్ తో వస్తున్న ర్యాలీ కాదు, ఆ ర్యాలీని బ్యాక్ చేస్తూ వీళ్ళ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుండడంతో ఏ టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ బ్యాక్ అవుతున్నాయో ఆ టెక్స్టైల్ స్టాక్స్ లో ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏ టెక్స్టైల్ స్టాక్స్ లో వీక్ నెంబర్స్ వస్తున్నాయో అవి కొంత న్యూట్రల్ టు పాజిటివ్ రేంజ్ బౌండ్ లోనే ఇతర టెక్స్టైల్ స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇవాళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇథనాల్ రిలేటెడ్ గా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్లెండింగ్ 5% దగ్గరగా ఉంటే ఇప్పుడు ఆ బ్లెండింగ్ 8% కి రీచ్ అయిందని చెప్తున్నారు. 60% దగ్గరగా ఇథనాల్ బ్లెండింగ్ జంప్ అయిందని. లాస్ట్ టైం ఈ పాయింట్ ఆఫ్ టైంలో 173 crore లీటర్ ఆఫ్ ఇథనాల్ సప్లై అంటే ఇప్పుడు 202 crore దగ్గరగా ఇథనాల్ సప్లై అయిందంటున్నారు OMCs కి. సో ఓవరాల్గా ఇథనాల్ ప్రొడక్షన్ అయితే పెరిగింది, కానీ గవర్నమెంట్ అనుకుంటున్న టార్గెట్ 20%, అది కూడా 2025 లోపు. అండ్ రీసెంట్గా వస్తున్న స్పెక్యులేషన్ ఈటీనో వాళ్ళు ఇస్తున్నది 2025 కంటే ముందుగానే ఆ టార్గెట్స్ని అచీవ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుందని. గవర్నమెంట్ అనుకునే టార్గెట్స్ మీట్ అవుతూ ఇథనాల్ ప్రొడక్షన్ ఇలానే స్ట్రాంగ్గా జరుగుతూ ఉంటే ఇథనాల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న షుగర్ స్టాక్స్ అండ్ ఇథనాల్ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్న
మోస్ట్లీ అందరికీ తెలిసిన నేమ్ ప్రాజ్, బట్ మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంది ISGEC. వీటన్నిటికి కూడా పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 2 o'clock అరౌండ్ మనకి ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నార్మల్ అప్డేట్, ఇంపార్టెంట్ ఏం కాదు. సెబీ వాళ్ళు ప్రీవియస్ గా ఎస్ బ్యాంక్ ప్రీవియస్ CEO అయిన రానా కపూర్ మీద ₹1 కోటి ఫైన్ వేయడం జరిగింది. అండ్ ఇతర 2 ఇన్స్టిట్యూషన్స్ మీద 50 lakh దగ్గరగా ఫైన్ వేయడం జరిగింది. అలా ఫైన్ వేయొద్దు అని శాట్ వాళ్ళు సెబీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే విధించారు. దీనికి సెబీ వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు కలెక్ట్ చేయండి ఫైన్, కానీ ₹1 కాదు 50 lakhs మాత్రమే కలెక్ట్ చేయండి అని సెబీ వాళ్ళు చెప్పిన డెసిషన్ ని సమర్థిస్తూ 1 crore ని 50 lakhs కి డైల్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వరుణ్ బేవరేజెస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ఒక ఎస్టిమేట్స్, వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ని మీరు గమనించవచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళు ₹2.50 per share డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ HDFC వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ కూడా అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్స్ లో మనకి వీక్నెస్ కనిపిస్తున్నా ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ తో ఒకవేళ మీరు ఇయర్ ని కంపేర్ చేస్తున్నట్లయితే అలా కంపేర్ చేయొద్దు. బికాస్ లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ లో కొన్ని సేల్ చేయడం కారణంగా వీళ్ళకి వచ్చిన మనీ అండ్ డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా స్టాక్ ఆప్షన్స్ కారణంగా లాస్ట్ ఇయర్ నెంబర్స్ తో ఇయర్ నెంబర్స్ ని కంపేర్ చేయొద్దు అని కంపెనీ అయితే చెప్తూ ఉంది. ఓవరాల్ నెంబర్స్ HDFC నెంబర్స్ కూడా అబోవ్ ఎస్టిమేట్సే ఉన్నాయి. అండ్ ఇవాళ IRCTC నియర్లీ 6% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. వీళ్ళు August 12th స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేస్తారనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీ సపోర్ట్ 15,780 గా గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 15,950. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రీవియస్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాను. మనం అనుకున్న ప్రీవియస్ రెసిస్టెన్స్ 34,880 అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై 34,860. రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళి అగైన్ అక్కడి నుంచి కరెక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సర్ప్రైజ్ ఏది లేదు. ఎప్పుడైతే నిఫ్టీ 15,800 అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుందో ఫర్దర్ రైటింగ్స్ మనకి 16,000 దగ్గరే స్ట్రాంగ్ గా కనిపిస్తుంటాయి. అదే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. 16,000 దగ్గరే హై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బిల్డ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ 15,800 దగ్గరే ఇమీడియట్ గా డేటా స్ట్రాంగ్ గానే బిల్డ్ అవుతుంది. ఇది మనం సపోర్ట్ అనుకుంటే ఇంకొకసారి 15,800 బిలో వస్తే ఇక్కడ స్ట్రాంగ్ అన్వైండింగ్స్ అండ్ 15,500 దగ్గర రైటింగ్స్ కనిపిస్తుంటాయి. కాబట్టి 15,500 to 16,000 ఈ రేంజ్ ని గమనిద్దాం. ఒకవేళ ప్రీవియస్ గా మార్కెట్ ఫామ్ చేసిన రేంజ్ ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినా ఆర్ క్లోజ్ అవుతున్నా ఫర్దర్ గా OI డేటా ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి ఫర్దర్ రేంజ్ ని మనం గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.